ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఈ నెల 9వ తారీఖు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో కొంతమంది నిందితులపై కేసులు నమోదు చేయడమైనది. అయితే ఇదే కేసులో ఉన్న మల్లాపల్లికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి వారి బంధువుల దగ్గర గుడిబండలో ఉంటూ సోమవారం రోజు సాయంత్రం 5 గంటల సమయంలో స్పృహ తప్పి పడిపోయిన అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా చనిపోవడం జరిగింది. తమ తండ్రి పైన మానసిక ఒత్తిడి పెంచి కేసులు బనాయించి చావుకు కారణమైన వారి శిక్షించి మాకు న్యాయం చేయాలని తన కుమారుడు శ్రీకాంత్ రెడ్డి తన తండ్రి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో గుమ్మయ్యగారిపల్లి వద్ద రోడ్డు పైన ధర్నాకు దిగారు. అయితే సమాచారం అందుకున్న పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, గోరెంట్ల సిఐ బోయ శేఖర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారణ జరిపించి కారకులైన వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారి దగ్గర నుండి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ తీసుకుని న్యాయం చేస్తామని చెప్పగా అక్కడ నుంచి మృతదేహాన్ని తీసుకుని వెళ్లడం జరిగింది. లేకుండా 24 మంది ఉరికే మాకు అడ్డం వచ్చినారని 24 మంది ఎఫ్ఐఆర్ అయిందని వీళ్ళు భయపడతారు. ముందు ముద్దారుగా చెప్పినాడో చనిపోయిన వ్యక్తి ఆ ముగ్గురు పేరు మీద ఎఫ్ఐఆర్ లేదు. ఎవరైతే భూమిలో మాకు అడ్డం వచ్చినారు మా అన్నంలో చెప్పినాడో ఆ 24 మంది మీద మాత్రమే ఎఫ్ఐఆర్ ఉంది. దానికి వీళ్ళు భయపడే ఇంత ఎక్కువ వచ్చింది. ఎఫ్ఐఆర్ కడితేనే అందరినీ అరెస్ట్ చేయలే మస్తు చేస్తాడు. పేరు కేసు 20 మంది కడతారు చెప్పినా మమ్మల్ని అడగాలి. అంటే వీళ్ళ భయం ఏమంటే సార్ చెయ్యరు. 24తో పాటు వాడు ఎవరైతే ముద్దాయాలని చెప్పినాడో వాళ్ళు కూడా పేర్లు ఉంటే వీళ్ళకు కేసు మీద ధైర్యం ఉండేది. అంటే మేమే తప్పు చేయలే, తప్పు చేసిన వాళ్ళు కదా. సెల్ఫీలో ఖచ్చితంగా ఉంటే ఆటోమేటిక్ గా ఉంది సార్. మీరు చూడండి సార్. ఎవరు మాట్లాడుతుంది ఏముందో ఆయన సెల్ఫీలో ఎవరు ముద్దాలు చెప్పినారో వాళ్ళ పేరు కేసు కట్టడం సేమ్ చేసి ఉన్నామ్మా. దీంట్లో కూడా నేను మ్యాక్సిమం వీళ్ళు లేకుండా నేను మీరేమైనా కంప్లైంట్ ఇన్ని హామీలు ఏమైనా అవసరం లేదు. మా వాళ్ళు ఇంతమంది రాను సార్ ఇంత వాస్తవంగా న్యాయం జరిగింది. మా నాన్న ఇట్లా అయ్యేవాడు కదా సార్. డిఎస్పీ సార్ నిన్న ఒక్క మాట మేము న్యాయం చేస్తామని మేము అసలు ఇక్కడ రావడం కూడా లేదు. లోకల్ ఎట్లుంటారు తెలిసిన ఏది ఉండదు సార్. ఎందుకు లేదు తర్వాత వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ కొడుకు అబ్బాయి వచ్చేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మెరిట్స్ ఏ విధంగా ప్రైమ్ ఆఫీస్ పేర్కొను దాని కొరకు ఫైనల్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ వేయడం కానీ ఫైనల్ రిపోర్ట్ తయారు చేయడం కానీ లీగల్గా ఎట్లా ఉంటే అట్లా ప్రొసీడ్ అయ్యింది.